ఈరోజు ఈ జైల్లోకి వచ్చి సబ్ జైల్లోకి వచ్చి సత్యవతమ్మను చూస్తే నిజంగా గుండె తరుక్కుపోయేంత బాధ కలుగుతుంది. కళ్యాణమ్మ సత్యవతమ్మ కూతురు. అమ్మ జైల్లో ఉంది, నాన్నకు క్యాన్సర్, తమ్ముడు జైల్లో ఉన్నాడు, అన్నయ్య ఇంకొక జైల్లో ఉన్నాడు, సబ్ జైల్లో. పెట్టిన కేసు పెట్టిన సెక్షన్ ఏమిటంటే 307 అంటే అటెంప్ట్ టు మర్డర్. ప్రాజెక్టును పొల్యూషన్ వస్తుంది, ఆ పొల్యూషను మా గ్రామానికి 100 మీటర్లు కూడా దూరం లేని పరిస్థితుల్లో ఫ్యాక్టరీ కడుతున్నారు. అంటే గ్రామాల మధ్యలో ఫ్యాక్టరీ కట్టి ఆ ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ వచ్చి ఆ ఫ్యాక్టరీ పొల్యూషన్తో పూర్తిగా కూడా ఆ వాసనలతో తట్టుకోలేని పరిస్థితుల్లో మేమంతా వెళ్ళిపోతాము, మా ఆరోగ్యాలు దెబ్బతింటాయి, అన్యాయమైన పరిస్థితులకి మేము పోతాము అని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే, ప్రొటెస్ట్ చేసిన నేరానికి వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు. ప్రజాస్వామ్యంలో అసలు ఉన్నామా అని నేను అడుగుతా ఉన్నా. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడమే కాకుండా ఆడవాళ్ళను కూడా చూడుకోకుండా సత్యవతమ్మని తీసుకొని అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి సబ్ జైల్లో పెట్టారు. కొడుకును ఇంకొక సబ్ జైల్లో అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టినారు. 7 మందిని అటెంప్ట్ టు మర్డర్ కేసులు వేసి జైళ్ళల్లో పెట్టారు. ఫ్యాక్టరీను వ్యతిరేకించినందుకు, పొల్యూషన్ వస్తూ ఉన్న కారణాన్ని వ్యతిరేకించినందుకు 7 మందిని అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడమే కాకుండా ఎఫ్ఐఆర్లో ఏమని రాశారు, అండ్ అదర్స్ అంట. ఈ 7 మంది కాక అండ్ అదర్స్ అంట. సత్యవతమ్మ పేరు కూడా అదర్స్లోనే వచ్చింది. సత్యవతమ్మ పేరు దాంట్లో అసలు కేసులో లేదు ఫస్ట్. అండ్ అదర్స్ అనే దాంట్లో తీసుకొచ్చి సత్యవతమ్మను కూడా పెట్టినారు. అంటే దాని అర్థం గ్రామాలలో ఇవాళ భయాందోళన ఎలా క్రియేట్ చేస్తున్నారు అని అంటే, అండ్ అదర్స్ అని పెట్టాం, 7 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టినాం, ప్రాజెక్టును మీరు వ్యతిరేకిస్తే మిమ్మల్ని కూడా కేసులు అటెంప్ట్ మర్డర్ కేసు రాసేస్తాము, అండ్ అదర్స్లో మీరంతా కూడా ఉండారు అని చెప్పి లిటరల్గా ఊర్లకి వెళ్ళి భయపడిస్తూ ఉన్నారు. అసలు ప్రజాస్వామ్యంలో ఒక ప్రాజెక్టుకు సంబంధించి ఊర్ల మధ్యలో ప్రాజెక్టు పెట్టడం ఒక తప్పు. ఒక ప్రాజెక్టు పెట్టేసరికి ఆ ప్రాజెక్టుకు పబ్లిక్ హియరింగ్ జరపకుండా, ఆ గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు ఆమోదం తెలపకుండా ప్రాజెక్టు కట్టడం ఇంకొక తప్పు. ఈ అన్నిటికీ కూడా ఆమోద ముద్ర వేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఇది చేయిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామాల మధ్యలో ప్రాజెక్టు పెట్టడం తప్పు, పబ్లిక్ హియరింగ్ జరపకుండా, గ్రామాల అనుమతి లేకోకుండా గ్రామాలందరూ కూడా వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసినప్పటికీ కూడా ప్రాజెక్టు అక్కడే పెట్టించే కార్యక్రమం చేయడం రెండో తప్పు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిలబడ్డారు అన్న ఒకే ఒక కారణంతో అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టడం మూడో తప్పు. గ్రామాలలో ఇవాళ 144 సెక్షన్ విధించడం నాలుగో తప్పు. ఇవాళ ఇంతమంది పోలీసు ఫోర్సును పెట్టి ఆ ప్రాజెక్టుకు అంతగా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసే కార్యక్రమం చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఆ ప్రాజెక్టు కేవలం ఒక ప్రైవేట్ ప్రాజెక్టు. ఆ ప్రైవేట్ ప్రాజెక్టు గ్రామస్తులందరూ అడుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే, అయ్యా ఇక్కడ మా గ్రామాల మధ్యలో ఈ ప్రాజెక్టు పెట్టాకండి, ఇప్పటికే యలమందూరు అనే ఒక డ్రైన్లో ఇలాంటి కార్యక్రమమే చేసి డెల్టా పేపర్ అనేది మన ఎంపీ గారిది, గోకరాజు గంగరాజ్ది ఎంపీ గారిది, ఆ డెల్టా పేపర్ మిల్స్ పెట్టి ఆ డెల్టా పేపర్ మిల్స్ యలమందూరు డ్రైన్ మీద పెట్టి దాని తర్వాత అక్కడ కూడా ఇటువంటి ప్రాసెసింగ్ యూనిట్సే చుట్టుపక్కల తక్కువ కెపాసిటీతో ఉన్నట్టు వచ్చే ఇప్పుడు ఆ డ్రైన్ సరిగ్గా లేని పరిస్థితిలో ఉంది. ఆ డ్రైన్ ఇవాళ దుర్వాసనతో ఇవాళ ప్రజలు బతకలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నారు. ఆ డ్రైన్ వల్ల పూర్తిగా వ్యవసాయం అనేది పూర్తిగా నాశనమైన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దీనివల్ల కూడా మాకున్న డ్రైన్ కూడా గొంతేరు డ్రైన్ పరిస్థితి కూడా అదే మాదిరిగానే జరిగిపోతుంది.
మేము కూడా బతకలేని పరిస్థితి లేకపోతాము. ఈ ఫ్యాక్టరీ దయచేసి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి కేవలం 10 కిలోమీటర్లు అటువైపుకు పోతే అక్కడ సముద్ర తీరం ఉంది. ఆ సముద్ర తీరంలో ఎవరు కూడా మనుషులు కూడా ఉండరు. ఆ సముద్ర తీరం దగ్గర మీరు ఫ్యాక్టరీ పెట్టుకొని ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే సముద్రంలోకి అటునుంచి అంటే మీరు డైరెక్ట్గా కనెక్ట్ చేయడం వల్ల ఎవరికి ప్రమాదం ఉండదు, ఎవడు అబ్జెక్షన్ చెప్పడు, ఎవడు ఇబ్బంది పడరు అని చెప్పి చెప్తా ఉంటే కనీసం వీళ్ళు చెప్పి ఆర్గ్యుమెంట్ను కూడా వినే పరిస్థితి కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యం చేయడం నిజంగా ఆశ్చర్యకరం, నిజంగా బాధాకరం. ఇప్పటికైనా కూడా ఒకటే మాట నేను చెప్తా ఉన్నా, జరుగుతూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి యాజమాన్యానికి కూడా చెప్తా ఉన్నా, ఇంతమంది ఉసురు పోసుకొని ఇంతమందికి ఇష్టం లేనప్పుడు ఇంతమంది గ్రామాల మధ్యలో ఈ ప్రాజెక్టు పొల్యూటెంట్ అన్న ఈ ప్రాజెక్టును తీసుకొని రావడం తప్పు. ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఇది పొల్యూషన్ ఉండదు, ఇది జీరో పొల్యూషన్ అని ఒకవైపున చెప్తారు, రెండో వైపున ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పైప్ లైన్ వేస్తామంటారు. అంటే దాని అర్థం ఏంది? ఒకవైపున జీరో పొల్యూషన్ నువ్వే చెప్తావు, మరోవైపున నువ్వే పైప్ లైన్ వేస్తామని అంటున్నావు. అంటే దాని అర్థం పొల్యూషన్ ఉందనే కదా, ఉంటేనే కదా నువ్వు పైప్ లైన్ వేస్తానని చెప్తున్నావు. మరి క్లియర్ కట్గా 3000 టన్నుల ప్రాసెసింగ్, 3000 టన్నులు సీ ఫుడ్ ప్రాసెస్ చేస్తారు. అంటే 3000 టన్నులకు సంబంధించి రోజు సీ ఫుడ్ను కెమికల్స్తో కడిగి ప్రాసెస్ చేసి దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెడతారు, అమోనియం ఫిల్ కోల్డ్ స్టోరేజ్లో పెడతారు. మరి దీంట్లో ఇంత పొల్యూషన్ ఉంటుంది అనే సంగతి అందరికీ తెలుసు. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సెంట్రల్ గవర్నమెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నామ్స్లో కూడా ఇది ఎల్లో జోన్, ఇది ఆరెంజ్ జోన్లో ఉంది. ఆరెంజ్ జోన్లో ఉంది అని అంటే దాని అర్థం దిస్ ఇస్ పొల్యూషన్ ఉన్న ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పి క్లియర్గా అర్థమయ్యే పరిస్థితి. మరి అటువంటిప్పుడు ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు, ఎందుకు ప్రజలను మిస్లీడ్ చేస్తూ ఉన్నారు? ఒకవైపునేమో మీరే పొల్యూషన్ ఉండదు అని ఒకవైపున చెప్తున్నారు, మరోవైపున మళ్ళీ మీరే పైప్ లైన్ వేస్తామని చెప్తున్నారు. పైప్ లైన్ అనేది ఎవరు వేస్తారు? ప్రైవేట్ సంస్థకు మీరెందుకు, గవర్నమెంట్ ఎందుకు పైప్ లైన్ వేస్తుంది? ప్రజలను మళ్ళీ మభ్యపెట్టడానికే కదా ఇది. మళ్ళీ పైప్ లైన్ వేయడానికి దాదాపుగా ల్యాండ్ అక్విజిషను, మళ్ళీ పైప్ లైను, దానికంతా వేయడానికి దాదాపుగా మళ్ళీ 20 కోట్లు 25 కోట్లు అవుతుందేమో. ఆ డబ్బు ఎవడు పెడతాడు? అది నువ్వు చెప్పడం లేదు. ప్రైవేట్ రంగ సంస్థకు అంతంత డబ్బులు పెట్టి నువ్వెందుకు పైప్ లైన్ వేస్తావు? దానికి నీ ఇంట్రెస్ట్ ఏంది? గవర్నమెంట్ డబ్బును తీసుకొని పోయి పైప్ లైన్ ప్రైవేట్ రంగ సంస్థకు అట్లా ఈ మాదిరిగా 20 కోట్ల రూపాయలు పెట్టి పైప్ లైన్ పెట్టేటట్టుగా అయితే అందరికీ నువ్వు ఇదే మాదిరిగానే సహాయం చేస్తావా? ఇట్లా ప్రైవేట్ వ్యక్తులకు వీళ్ళకి మాత్రమే ఎందుకు సహాయం చేస్తున్నావు అన్నదానికి నీ దగ్గర ఆన్సర్ లేదు. పైప్ లైన్ వస్తుందో లేదో కూడా తెలియదు. పైప్ లైన్ వల్ల ఆ తర్వాత పైప్ లైన్ మళ్ళీ భూములు గుండా పోతుంది. ఆ భూములు గుండా పోయినప్పుడు ఆ పైప్ లైన్ లీక్ అవుతుందేమో అని భయం ప్రతి రైతులోనూ ఉంది. మళ్ళీ లీక్ అయితే ఆ పైప్ లైన్ నుంచి వచ్చే గ్యాస్తో పాటు ఇక్కడ నుంచి పంపించేదంతా వేస్ట్ పదార్థం డీకే అయిపోయి ఉంటుంది. డీకే అయిపోయిన వేస్ట్ పదార్థం గ్యాస్గా కన్వర్ట్ అయిపోయి పైప్ ఏడన్నా లీక్ అయిందని అంటే కనుక ఆ పైప్ వల్ల పూర్తిగా అక్వా ఫార్మింగ్ జరిగే మొత్తం ఏరియా అంతా కూడా ఫిషర్మెన్ను, రైతులు అక్వా ఫార్మింగ్ చేసే పరిస్థితి లేకోకుండా పూర్తిగా అది నాశనం అయిపోతుందనే భయం ప్రతి రైతులోనూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో యాజమాన్యానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒకటే, అయ్యా కేవలం 10 కోట్లు 15 కోట్ల రూపాయలు మీరు పెట్టే ఉంటారేమో నాకు తెలీదు, కానీ ప్రాజెక్ట్ అనేది దీర్ఘకాలం ఆలోచన చేయాలి. ఆలోచన చేసేటప్పుడు మీరు పెట్టేది ఏదైనా పెడితే మీరు షిఫ్ట్ చేసినందువల్ల మొత్తం ఎక్విప్మెంట్ షిఫ్ట్ చేసుకుంటే మీకు వచ్చే నష్టం ఉండదు. కేవలం ఏదైనా సివిల్ ఫౌండేషన్స్కి సంబంధించి కొద్దో గొప్ప నష్టం జరిగితే ఆ మేరకు మాత్రమే నష్టం జరుగుతుంది. ఆ మేరకు నష్టం జరిగితే ఒక 5-6 కోట్లు మీరు నష్టపోయినా పెద్ద నష్టం ఏం లేదు. గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రొటెస్టులు జరుగుతూ ఉన్నాయి. గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రొటెస్టులు జరుగుతూ ఉన్నా కూడా మీరు పట్టించుకోకుండా మీ తప్పులు ఉన్నాయి దీంట్లో. ఎటువంటి గ్రామ సిఫార్సు లేకుండా, గ్రామ కమిటీస్ ఒప్పుకోకపోయినా, ఎటువంటి పబ్లిక్ హియరింగ్ జరగకోకుండా మీరంతకు మీరే ముందుకు పోయినారు కాబట్టి తప్పు మీది ఉంది అన్నది మర్చిపోవద్దండి. దయచేసి ఈ ప్రాజెక్టుని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల అవతల సీ కోస్ట్లో మీకే 350 ఎకరాలు భూములు ఉన్నాయన్న సంగతి కూడా గూగుల్ మ్యాప్స్లో క్లియర్గా కూడా తెలుస్తూ ఉంది. ఆ భూముల్లో బంగారంగా మీరు ప్రాజెక్టు పెట్టుకోండి. అన్ని రకాలుగా అందరి గ్రామస్తులు మేము అందరం కూడా ప్రాజెక్టుకు సపోర్ట్ చేస్తాము. అక్కడ మీరు ప్రాజెక్టు పెడితే మీకు అన్ని రకాలుగా తోడుగా కూడా ఉంటామని కూడా మీకు మాట చెప్తా ఉన్నాం. కరెక్ట్గా సపోర్ట్ చేస్తాము అందరం కూడా. అందరికీ మంచి కూడా జరుగుతుంది. ఎందుకనంటే ఈ ప్రాజెక్టు మరో 50 ఏళ్ళు బతకాలి అని అంటే, 50 ఏళ్ళు ఉండాలి అని అంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పొల్యూషన్ల మధ్యలో ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలు ఉసురుది పోసుకొని ఇక్కడ నువ్వు పెట్టే కార్యక్రమం చేస్తే అది కరెక్ట్ కూడా కాదు. దయచేసి యాజమాన్యానికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను,
ప్రెస్టేజ్కి పోవాల్సిన అంశమే ఇది కానే కాదు. వ్యాపారం చేసేటప్పుడు వ్యాపారాల్లో అరిథమెటిక్ చూసుకోవాలి, లెక్కలు వేసుకోవాలి. రేపు పొద్దున ప్రాజెక్టు నష్టం జరగకుండా ఏం చేయాలన్న ఆలోచనలతో చేయాలి. ఎవరు ఉసురు తగలకుండా ప్రాజెక్టు ఉంటేనే అది 50 ఏళ్ల పాటు స్థిరంగా నిలబడగలుగుతుంది. కాబట్టి యాజమాన్యానికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ పైప్ లైన్ లేపించడము ఇవన్నీ కూడా అయ్యే పనులు కాదు, పోయేటి కాదు. ఆ డబ్బులు తీసుకొని వచ్చి పక్కన షిఫ్ట్ చేసే దాంట్లో మీరు పెట్టండి. డైరెక్ట్గా సముద్రం తీరంలో మీరు పెట్టండి, సముద్రం తీరంలో మీరు ప్రాజెక్టు పెట్టండి. అన్ని రకాలుగా అందరం సపోర్ట్ చేస్తాం ఈ ప్రాజెక్టుకు. దయచేసి ఈ గ్రామస్తులను ఇబ్బందులు పెట్టకండి, ఇలా ఉసురు పోసుకోవకండి. మీరు చేస్తూ ఉన్నది తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడుకు చెప్తా ఉన్నాం. ప్రాజెక్టు యాజమాన్యానికి కూడా గట్టిగా కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.